శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణునకు, నరోత్తమునకు, సరస్వతీదేవికి, వేదవ్యాస మునీంద్రుని యొక్క దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, అతి శక్తివంతమై మహోన్నతమై పరమ పావనమైనటువంటిది భారతం. ఏది ఇందులో ఉన్నదో అది ఏ అంతట ఉన్నది, ఏది ఇందులో లేనిదో మరి ఇంకెక్కడ లేనిది. ఇంతటి ప్రతిజ్ఞతో నెరవేర్చిన వేదవ్యాసుల వారు ధన్యులు. అలాంటి వేదవ్యాసుని యొక్క దివ్యమైనటువంటి మహాభారత పురాణాన్ని వినడం మన జన్మ పావనమయ్యేటువంటి విధంగా భావింపబడటం. గరుత్మంతుని యొక్క దివ్య చరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాం. గరుత్మంతుడు తన తల్లి యొక్క వినత దాస్యమును పోగొట్టడానికి అమృతం కోసమై ఎప్పుడైతే బయలుదేరాడో తండ్రి యొక్క దీవెనను కూడా పొంది అక్కడ దేవలోకంలో ఉల్కాపాతములు జరిగినాయి, ఉపద్రవాలు కనపడినాయి. మబ్బులు లేకుండానే ఆకాశం పెద్ద పెద్ద ఉరుములతో గర్జించింది. దేవతలకు దేవుడైనటువంటి పర్జనుడు ఒక్కసారి భయపడ్డాడు. నెత్తురు వర్షం కురిసింది. దేవతల యొక్క మెడలో ఉన్నటువంటి పుష్పాల యొక్క హారాలన్నీ అవి వాడవు, కానీ వాడిపోయినాయి. వాటి దివ్య తేజస్సు తరిగిపోయింది. మేఘాలు భయంకరంగా రక్తాన్ని వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. దుమ్ము రేగి దేవతల యొక్క కిరీటాల యొక్క అందాలన్నీ పోయి కిరీటములకు మలినము ఏర్పడింది. ఇంద్రుడు భయాన్ని కలిగించి ఈ ఉత్పాతములను, భయంకరమైనటువంటి ఉత్పాతాలకు, అపశకునాలకు భయపడ్డాడు ఇంద్రుడు భయపడి తన గురువైనటువంటి బృహస్పతి దగ్గరకు వెళ్ళాడు. ఆచార్య, అకస్మాత్తుగా ఈ ఉత్పాతాలు, అపశకునాలు ఎందుకు కలిగినాయి? యుద్ధంలో మనలను ఎదిరించేటువంటి శత్రువు ఎవడూ లేడే? దేవతలు, దానవులు కూడా మేము యుద్ధం చేసేటువంటి సమయంలో ఇలాంటి భయంకరమైనటువంటి అపశకునాలు కనబడలేదే అనగానే, దేవేంద్ర, ఇదంతా నీ వల్లనే, నీ అపరాధం వల్లనే జరిగింది. తపస్సు చేసుకునేటువంటి మహాత్ములైనటువంటి వాలఖిల్య మహర్షులకు నీవు అవమానించటం వల్లనే ఈ ఉత్పాతాలు సంభవించినాయి. వినతాసుతుడైనటువంటి గరుత్మంతుడు కశ్యపుని యొక్క దివ్యమైనటువంటి దీవెనతో, తల్లిదండ్రుల యొక్క దీవెనతో అమృతాన్ని అపహరించడానికి వస్తున్నాడు అని తెలియజేశాడు. అమృతాన్ని రక్షించడానికి రక్షక భటులందరూ ఆయుధాలు ధరించి సిద్ధమై, ఇంద్రుడు కూడా వజ్రాయుధంతో ఉన్నాడు. అప్పుడు శౌనకాది మహర్షులు సూతును అడుగుతున్నారు, దేవేంద్రుడు వాలఖిల్యాదులకు అవమానం చేశాడా? ఏమిటా అవమానం? అసలు ఈ మహేంద్రుడు చేసినటువంటి అపరాధం ఏమిటి? వాలఖిల్యులు తప ప్రభావం ఏమిటి? అసలు ఈ గరుత్మంతుడు ఎలా జన్మించాడు? కశ్యపుడు బ్రాహ్మణుడు కదా, పక్షీంద్రుడు ఎలా పుట్టాడు? సర్వమైనటువంటి ప్రాణకోటిలో ఎదిరింపడానికి శక్యము కానటువంటి మహానుభావుడు అవధ్యుడు ఎలా జన్మించాడు? అతడు ఇష్టానుసారంగా సంచరించడానికి, ఇష్టానుప్రకారం పరాక్రమించడానికి గల కారణం ఏమిటి? ఏదైనా ఎక్కడైనా కథ ఉంటే సమస్తమైనటువంటి పురాణములు చదివినటువంటి ఓ సూత మహర్షి మాకు తెలియచేయి అనగానే, సూత మహర్షి శౌనకాదులకు తెలియచేస్తున్నాడు గరుత్ముని యొక్క పూర్వపు కథ. ఇది పురాతనమైనటువంటిది మహర్షులారా. కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి యాగం చేస్తూ ఉన్నాడు. దానికి ఆయన దేవతలని, ఋషుల్ని, గరుల్ని, గంధర్వుల్ని అందరినీ సహాయం అడిగాడు. నా యజ్ఞానికి మీరందరూ సహాయం చేయవలసింది యథాశక్తిగా. యజ్ఞానికి కావలసినటువంటి సమిధలు తీసుకొని రావడానికి కశ్యపుడు ఇంద్రుణ్ణి, వాలఖిల్యుల్ని ఈ పనికి వీళ్ళని నియమించాడు. వాలఖిల్యాది మహర్షులను నియమించాడు.
మరికొంతమంది దేవతలను నియమించాడు. ఇంద్రుడు బలశాలి కదా, ఇంద్రుడు గొప్పవాడు కదా, అందుకని తన బలానికి తగినట్లుగా పర్వతం లాంటి పెద్ద పెద్ద కట్టెల మోపును అనాయాసంగా తీసుకొని వచ్చాడు, సునాయాసంగా తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే అలా తీసుకొని వస్తున్నాడో వాలకిల్యులు ఎదురైనారు. ఇంద్రుడు వాలకిల్యుడు ఇంద్రుడిని చూశాడు. వాలకిల్యులు ఎలా ఉంటారంటే అంగుష్టమాత్ర శరీరంతో ఉంటారు, పొట్టిగా ఉంటారు. వాలకిల్యులు అనేటువంటి మహర్షులు ఇంత కట్టెల మోపు తయారేరు కనుక వీళ్ళు కూడా కశ్యపుని యొక్క యాగానికి సహాయం చేయాలి అని ఈ వాలకిల్యులు ఒక రావి సమిధను పట్టుకొని యజ్ఞశాల దగ్గరకు వస్తూ ఉంటే ఇంద్రుడు చూశాడు. ఈయన ఒక పర్వతం లాంటి పెద్ద కట్టెల మోపు తెస్తున్నాడు ఈయన. వీళ్ళేమో ఒక రాగి సమిధను ఒక్కొక్కళ్ళు పట్టుకొని వస్తున్నారు. వాళ్ళకి అదే బరువు, వాళ్ళు చేతయిందది. అప్పుడు తమ అవయవాల్లో మునిగిపోయినంత బక్కగా ఉన్నారు వాళ్ళందరూ. చాలా చిన్నవాళ్ళు వీళ్ళు, నిరాహారులైనటువంటి తపోధనులు వాళ్ళు. కృశాంగులు అంటే బలహీనులు, బాగా చిక్కినటువంటి శరీరం, అందులో పొట్టివాళ్ళు. గోవు పాలముద్రతో, ఇప్పుడు పాదముద్ర ఉంది, గోవు తొక్కుతుంది పాదముద్ర. గోవు తొక్కినటువంటి నీళ్ళ గనక వాళ్ళు వెళ్ళారంటే ఆ నీళ్ళలో మునిగిపోతారు, అంత చిన్నవాళ్ళు వాళ్ళు. గోవు వెళ్ళిందనుకోండి, ఆ గోవు వెళ్ళేటువంటి ఆ తొక్కినప్పుడు ఆ గుంట పడితే దాంట్లో నీళ్ళు వచ్చినాయి అనుకోండి, గోష్పాదం, ఆ పాదంలో నీళ్లు గనక ఉంటే దాంట్లోకి పడ్డారనుకోండి వీళ్ళు మునిగిపోతారు, అంత చిన్నవాళ్ళు వాళ్ళు. వాలకిల్యాది మహర్షులు. వారందరినీ మరి ఇంద్రుడు బలం కలిగిన వాడు, బలగర్వితుడైనటువంటి ఇంద్రుడు వాళ్ళని అపహాస్యం చేశారు. ఎప్పుడు కూడా అపహాస్యం చేయకూడదు అలాంటి చిన్నవాళ్ళని, మహర్షుల్ని. ఏదైనా సరే మన అంగవికలులైనా కనపడినప్పుడు మనం ఎగతాళి చేయకూడదు, తప్పది. వాళ్ళ పుట్టకది, ఈయన పుట్టకిది. వాళ్ళను చూచి అవహేళన చేశాడు, అపహసించాడు. వారికంటే ముందు వెళుతూ చూడండి నేను ఎంత మోపు తీసుకెళ్తున్నాను అవమానించాడు. ఎప్పుడైతే మహర్షులను అవమానించాడో మహర్షులకు కోపం కలిగింది. దీనులై ఇంద్రుని భయమును కలిగించేటువంటి ఒక మహత్కార్యాన్ని తలపెట్టాడు. ఇంద్రునికి కూడా భయం కలిగించే ఒక మహత్కార్యాన్ని తలపెట్టారు వారకిల్యులు. ఏమిటంటే ఆ తాపసోత్తములు ఉదాత్తనుదాత్త స్వరాలతో శాస్త్రోక్తంగా అగ్నిహోత్రునికి ఏ కోరికతో ఆహుతులను ఇచ్చారో చెబుతాను వినమన్నాడు. ఆ తాపసోత్తములు, సూతుడు చెప్తున్నాడు అనమాట. ఆ తాపసోత్తములు ఉదాత్తానుదాత్త స్వరాలతో అగ్నిహోత్రునికి ఏ కోరికతో ఆహుతులు ఇచ్చారు వాళ్ళు చెప్తున్నారు. ఆ అగ్నిహోత్రుడికి అలా ఆహుతులు ఇస్తూ వీళ్ళు కూడా యజ్ఞించేస్తూ అన్నారు, ఇంద్రుని కంటే బలవంతుడు, ఇంద్రుని కంటే బలవంతుడు, కామవీర్యుడు, కామగమనుడు, సర్వదేవతలకు మరొక ఇంద్రుడు కుమారుడుగా నీకు జన్మించదుడుగాక అని కశ్యపుని దీవించారు. కశ్యపుడికి ఎలాంటి కొడుకు పుట్టాలి ఇప్పుడు? ఇంద్రుడి కంటే బలవంతుడు, కామవీర్యుడు, కామగమనుడు, సర్వదేవతలకు మరొక ఇంద్రుడగు కుమారుడు, అందరికీ కూడా ఇంకొక ఇంద్రుడు అనమాట. ఇప్పుడు ఈ ఇంద్రుడు కాదు, ఇంకొక ఇంద్రుడు పుడతాడు అన్నాడు. అతడు ఆ ఇంద్రునకు భయప్రదుడగునుగాక. ఇప్పుడు నీకు పుట్టేటువంటి ఇంద్రుడు కశ్యప ఇప్పుడున్న ఈ ఇంద్రుడికి భయాన్ని కలిగిస్తాడు. ఆ జన్మించేవాడు ఇంద్రుడి కంటే 100 రెట్లు శౌర్యంలో అధికుడగునుగాక, మనోవేగము కలిగిన వాడగునుగాక. మా తపస్సునకు ఫలంగా ఈ దారుణము సంభవించునుగాక. మేము కూడా తపస్సు చేశాం, అగ్నిహోత్రుని ప్రార్థించాం. ఇంద్రుడు ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో వాలకిల్యులు ఏం చేశారు? అగ్నిహోత్రుని ప్రార్థిస్తూ కశ్యపుడకు ఇంకొక ఇంద్రుడు పుడతాడు, ఇప్పుడున్న ఇంద్రుడి కంటే 100 రెట్లు బలం కలిగిన వాడగునుగాక, అతని వల్ల ఈ ఇంద్రునికి భయము కలుగునుగాక. ఈ విషయాన్ని ఇంద్రుడు విన్నాడు.
భయపడిపోయినాడు. బాధపడుతూ కఠోర నియమం కలిగినటువంటి కశ్యప మహర్షిని శరణు వేడుకున్నాడు. అదేమిటి స్వామి, నాకంటే బలమేమిటి? నేను ఇంద్రుని కదా, దేవతలకు ఇంద్రుని కదా, నాకంటే బలం కలిగిన వాడేమిటి? దేవరాజు అయినటువంటి ఇంద్రుడి ద్వారా వాలకిల్యుల యొక్క సంకల్పాన్ని కశ్యపుడు విన్నాడు. దేవేంద్రుడు వచ్చి ఎప్పుడైతే కశ్యపుడి మొరబెట్టుకున్నాడో ఏం జరిగింది అని కశ్యపుడు వాలకిల్యుడు చేసిన యాగాన్ని గురించి విన్నాడు. ఏమి వాళ్ళు చేసిన సంకల్పం ఏమిటి? అగ్నిహోత్రుడి దగ్గర ఈ ఇంద్రుడి కంటే గొప్పమైనటువంటి వాడు పుట్టాలి, అతడు బలవంతుడు అవ్వాలి, ఇంద్రుడు భయపడాలి. ఎందుకని వాలకిల్యుడు ఇలాంటి అగ్నిహోత్రుని హోమంలో అలా హవిస్సులు అలా వదిలేరు వాళ్ళు? అంటే వాలకిల్యుణ్ణి అవమానించాడుగా ఇంద్రుడు. అందుకని సత్యవాదులైనటువంటి మహర్షులు కశ్యపునితో అన్నారు, మేము అనుకున్నట్లుగానే శత్రు భయంకరుడైనటువంటి ఇంద్రుడు జన్మించుగాక అని చెప్పారు కశ్యపుడు అడిగితే. అప్పుడు కశ్యపుడు వాళ్ళని శాంతింపచేశాడు. శాంతించండి స్వామి, ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రుడు మరి ఉండాలి కదా, దేవతలకు అధిపతి కదా. తపోధనులారా, బ్రహ్మ యొక్క ఆజ్ఞలను అనుసరించి ఈ ఇంద్రుడు ముల్లోకములకు అధిపతిగా నియమింపబడ్డాడు. బ్రహ్మదేవుని ఆదేశం అది. వాలకిల్యులారా, మీరు ఇతని కంటే గొప్పవాడు అన్నారు కదా, చెప్తున్నాను. శాంతింపచేశాడు. కశ్యపుడి దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు మొరబెట్టుకుంటే కశ్యపుడు వాలకిల్యుడి దగ్గరకు వచ్చి అంటున్నాడు, మీరు శాంతించండి, ఇప్పుడున్నటువంటి ఇంద్రుడు బ్రహ్మచేత నియమింపబడినటువంటి వాడు, మరి మీరు మరొక ఇంద్రుడి కోసం ప్రయత్నిస్తున్నారు. పరమేష్ఠి వాక్యం వ్యర్థం కాకూడదు కదా స్వామి. వాలకిల్యులారా, మహాత్ములారా, మీ మాట కూడా వ్యర్థం కాకూడదు. మీరు తపోవంతులు, బ్రహ్మదేవుని మాట వ్యర్థం కాకూడదు. మీ సంకల్ప ప్రకారం అత్యంత బలసంపన్నుడు ఇంద్రుడు జన్మించునుగాక. నిజమే, పుడతాడు. అయితే అతడు పక్షీంద్రుడు అగుగాక అన్నాడు కశ్యపుడు. ఇంద్రుడే, అతడు ఇంద్రుడే. అయితే ఈ ఇంద్రుడు వేరు. ఈ ఇంద్రుడు బ్రహ్మచేత నియమింపబడినవాడు. ఆ ఇంద్రుడు అంటే గరుత్మంతుడు ఇంకొక ఇంద్రుడు పుట్టాలన్నారుగా, అతడు పక్షీంద్రుడు అగునుగాక. ఇంద్రుణ్ణి మీరు ఇప్పుడున్నటువంటి ఇంద్రుణ్ణి మీరు మన్నించండి, మీరు శాంతించండి. మిమ్మల్ని అవమానించాడు నిజమే, అతని మీద కరుణ చూపించండి. మీ యొక్క సంకల్పం వ్యర్థం కాకూడదు గనక ఆ పుట్టేటువంటి వ్యక్తి పక్షీంద్రుడవుతాడు, ఇతడు దేవతలు అందరికీ ఇంద్రుడవుతాడు. ఇతన్ని మన్నించండి. ఈ విధంగా కశ్యపుడు చెబితే తపోధనులు కోపం క్షణకాలం ఉంటుంది కనుక వాళ్ళు శాంతించి మహర్షిపై ఉన్నటువంటి గౌరవంతో ఇలా అన్నారు, మా అందరి ప్రయత్నం ఇంద్రుడి కోసమే. నీ ప్రయత్నం కుమారుడు పుట్టాలని నువ్వు పుత్రకామేష్టి యాగం చేస్తున్నావు. ఇప్పుడు ఈ పని ఫలితమవుతుంది, మీరే గ్రహించండి. ఇప్పుడు శ్రేయస్సు కలిగేటువంటి విధంగా చక్కగా జరిపించండి అని ఎప్పుడైతే వాలకిల్యులు పలికారో ఈ విషయం, అందుకని అంతటి బలం కలిగినటువంటి వాడు పుట్టాడు అని సూతుడు శౌనకాదులకు తెలియజేశాడు. ఆ సమయంలో శుభలక్షణ సంపన్నుడైనటువంటి దక్ష పుత్రికను, వినత అని పేరు కలిగినటువంటి ఆమెని కశ్యపునికిచ్చి పెళ్లి చేశారు. ఆమె కూడా చక్కగా భర్తను సేవించింది. దేవి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. కశ్యపుడు అన్నాడు వినతతో. పెళ్ళి అయింది, చక్కగా భర్తను సేవించింది. వినత, నీకు 2 కుమారులు పుడతారు. వారు పరాక్రమవంతులు, వాళ్ళు ముల్లోకాలతో శాసించేటువంటి శక్తి కలిగినటువంటి వారు, వీరులుగా జన్మిస్తారు. వాలకిల్యాది మహర్షుల యొక్క తపఫలం అదే, నా సంకల్పము ఇదే. పరాక్రమవంతుడైనటువంటి కుమారుడు పుట్టాలి అని వాలకిల్యులు అన్నారు. నేను కూడా ఉత్తమమైనటువంటి సంతానం కలగాలని పుత్రకామేష్టి చేశాను. నువ్వు నన్ను సేవించావు, నా ద్వారా 2 కుమారులు పుడతారు, శక్తివంతులు. మహర్షుల యొక్క ఆశీర్వచనం వలన ముల్లోకాలచే గౌరవింపబడినటువంటి పుత్రుడు నీకు 2 జన్మిస్తారు. ఇదంతా చెప్పిన తరువాత ఆనందంగా ఎప్పుడైతే పలికాడో అప్పుడు వినత
సంతోషంతో వినతతో పలుకుతున్నాడు మహానుభావుడు. దేవి, ఈ గర్భం అభ్యుదయకరం, జాగ్రత్తగా కాపాడుకో. నీకు జన్మించేటువంటి ఇద్దరు పక్షులుగా పక్షీంద్రుడు అవుతాడు అన్నానుగా. పక్షీంద్రుడు పక్షులన్నిటికీ ఇంద్రుడుగా గౌరవింపబడతాడు. నీ జన్మించినటువంటి కుమారుడు పక్షి రూపంలో ఉన్నప్పుడు తను ఇష్టానుసారంగా ఏ రూపం కావాలన్నా పక్షిగానే ఉన్నా, అతడు ఏ రూపము కావాలన్నా ఆ రూపము ధరింపగలిగినటువంటి కామరూపం అతనికి నేను ప్రసాదిస్తున్నాను. లోకం మెచ్చుకునేటువంటి వీరుడుగా, లోకము చేత ప్రశంసింపబడేటువంటి వీరుడుగా, లోకము చేత గౌరవింపబడి పూజనీయుడుగా నీ కుమారుడు వర్ధిల్లుతాడు, ప్రసిద్ధికెక్కుతాడు అని తరువాత కశ్యపుడు ఇంద్రునితోటి అన్నాడు ప్రీతిగా. పురందర, ఈ పరాక్రమ కలిగినటువంటి వీరిద్దరు కూడా అంతే వినతకు పుట్టినటువంటి ఇద్దరు నీకు సహాయకులుగానే ఉంటారు. వారి వల్ల నీకు ఎటువంటి హాని కలగదు. నీవు ఏమాత్రం విచారించవద్దు. నీవు దేవతలందరికీ ప్రభువువే, ఏం పర్వాలేదు, అలాగే ఉంటావు, నిర్భయంగా ఉండు. ఇంద్ర, ఇప్పుడు అర్థమైందా నీకు? నీవు ఒక చిన్న పొరపాటు చేశావు అసలు ఇంత జరగడానికి. ఎప్పుడు కూడా బ్రహ్మవాదులను అవమానించకూడదు, నిరంతరమైనటువంటి తాపసులను అవమానించకూడదు. గర్వం అసలు పనికిరాదు, అందులో మహర్షుల దగ్గర అసలు పనికిరాదు. మహర్షుల యొక్క దివ్యమైనటువంటి వాక్కు వజ్రంతో సమానమైనటువంటిది. మహర్షులు ఏది మాట్లాడితే అది జరుగుతుంది. మహర్షుల యొక్క వాక్యమునకు ఎవ్వడు కూడా, బ్రహ్మదేవుడు కూడా దానిని మార్చలేడు. వాళ్ళ దగ్గర ఒక వాక్కు అనే వజ్రం ఉన్నది. ఆ వజ్రం నీ వజ్రాయుధం కంటే గొప్పది. నీ వజ్రాయుధం గొప్పదనుకుంటున్నావు, కాదు. మహర్షుల యొక్క వాక్కు అనేటువంటి వజ్రమున్నదే నీ వజ్రాయుధము కంటే గొప్పది. ఆ మాటలు విన్నటువంటి ఇంద్రుడు తన సందేహాన్ని పోగొట్టుకొని సంతోషంగా స్వర్గానికి వెళ్ళాడు. తన పదవికి ఏ ఇబ్బంది లేదుగా. ఆ పుట్టినటువంటి వాడు ఇంకో ఇంద్రుడే కానీ అతడు పక్షీంద్రుడు అవుతాడు. వినత కూడా తన కోరిక నెరవేరినందుకు చాలా సంతోషించింది. వినతకు అరుణుడు, గరుడు అనేటువంటి ఇద్దరు కుమారులు జన్మించారు. వారిలో ఈ అరుణుడు వికలాంగుడు, అంటే తొడలు లేనటువంటి వాడు. అందుకనే అతడు అనూరుడు అనే బిరుదున్నది. సూర్యభగవానుని ముందు కూర్చున్నాడు. సూర్యభగవానుడికి యొక్క వేడి చెప్పాంగా, ఎందుకు కోపం వచ్చిందో కూడా. ఆ వేడి, సూర్యభగవానుని యొక్క వేడిని ఆపుతాడు. రెండవ కుమారుడైనటువంటి గరుడు పక్షీంద్రునిగా అభిషేకింపబడ్డాడు. ఇప్పుడు వీరి యొక్క పరాక్రమాన్ని గురించి వినండి. సూతుడు పలుకుతున్నాడు. బ్రాహ్మణోత్తమ, దేవతలందరూ శౌనికునితో అంటున్నాడు శౌనికునితో సూతుడు పలుకుతున్నాడు. దేవతలందరూ అస్త్రశస్త్రాలతో గరుత్మంతునితో యుద్ధానికి సిద్ధమైనారు. గరుత్మంతుడు బయలుదేరాడు అమృతం తీసుకురావడానికి. ఇందాక చెప్పుకున్నాం మనం. అమృతాన్ని అపహరింపకుండా రక్షించాలి అని దేవతలందరూ వారి ఆయుధాలతో, ఇంద్రుడు కూడా వజ్రాయుధం పట్టుకొని ఉన్నాడు. బయలుదేరాడు. అస్త్రాలతో గరుడుతో యుద్ధం చేయడానికి దేవతలందరూ సిద్ధంగా ఉన్నారు. పక్షీంద్రుడైనటువంటి గరుడు దేవతలను సమీపించాడు. దేవతలు అతి బలవంతుడు కలిగినటువంటి గరుడిని చూడగానే ఒక్కసారి ఆ రెక్కలతో జుమ్మని వస్తుంటే దేవతలు వణికిపోయినారు. వారి ఆయుధాలు ఒకటికొకటి ఢీకొన్నాయి. వాళ్ళ చేతిలో కొట్టుకుంటున్నారన్నమాట. గడగడ భయం కలిగి. అక్కడ అగ్నితోనూ విద్యుత్తుతోనూ సమానమైనటువంటి ప్రకాశించేటువంటి తేజస్సంపన్నుడు, తేజస్వంతుడు, మహావీర పరాక్రమం కలిగినటువంటి వాడు అయినటువంటి విశ్వకర్మ అమృత రక్షక భటుడుగా ఉన్నాడు ఆయన. అప్పుడు ఈ పక్షీంద్రుడైనటువంటి గరుత్మంతుడు 2 గడియల పాటు యుద్ధం చేశాడు. కానీ గరుడు అతని యొక్క రెక్కలలో ముక్కలతోనూ గోళ్లతోనూ బాధించి సంహరించాడు. గరుడు తన పక్ష విక్షేపంతో స్వర్గంలో ఉన్నటువంటి అంతా దుమ్ము వ్యాపించేటట్లు చేశాడు. కొందరిని అక్కడికక్కడే మరణింపచేశాడు. ఆ విధంగా
అతని యొక్క చూపు మందగింపచేశాడు. ఆ విశ్వకర్మ యొక్క చూపును కూడా మందగింపచేశాడు. అమృత రక్షకులు కూడా దుమ్ము వలన గరుడుని చూడలేకపోయినారు. పెద్ద దుమ్ము రేగింది. దేవతలకు అసలు గరుత్మంతుడు ఎక్కడున్నాడో తెలియలే. కళ్ళన్నీ మూసుకుపోతున్నాయి. పెద్ద దుంబగన కొడితే ఏ విధంగా మనం కళ్ళు మూసుకుంటాము, పెద్ద సుడిగాలికి అలాగా గుర్తించలేకపోతున్నారు. అప్పుడు గరుడు స్వర్గలోకాన్ని కకావికలం చేశాడు, గందరగోళం చేశాడు. అంతేకాదు, తన రెక్కలతో ముక్కులతో దేవతల్ని చీల్చి చండాడడం మొదలుపెట్టాడు. అప్పుడు సహస్రాక్షుడైనటువంటి ఇంద్రుడు వాయుదేవుని ప్రేరేపించాడు. వాయుదేవా, ఓ మారుత, ఈ ధూళిని చెదరగొట్టడం నీ పనే సుమా. ఈ ధూళితో ఈ స్వర్గమంతా అల్లకల్లోలమైంది. ఈ ధూళినంతా నువ్వు గాలి వీల్చి తొలగింపచేశాయి. ఇంద్రుని యొక్క ఆజ్ఞ మేరకు వాయువు ఆ ధూళిని చెదరగొట్టాడు. అంధకారం తొలగిపోయింది. దేవతలు పక్షిరాజును తన అస్త్రశస్త్రాలతో బాధించడం మొదలుపెట్టారు. దేవతలు ప్రహారాలు, దేవతల యొక్క కత్తులు కఠార్లన్నీ ప్రయోగించారు. ఆకాశానికి ఎగిరి మేఘంలాగా భయంకరంగా అట్టహాసం చేస్తూ భయభ్రాంతుల్ని చేస్తున్నాడు గరుత్మంతుడు దేవతలందరినీ కూడా. భయంకరమైనటువంటి యుద్ధం. శత్రువీరును సంహరిస్తున్నాడు పక్షీంద్రుడు. తన పరాక్రమాన్ని చూపిస్తున్నాడు పక్షీంద్రుడు. ఆకాశంలోకి ఎగిరి దేవతలతో పోరాడుతున్నాడు పక్షీంద్రుడు. దేవతలందరూ ఇంద్రునితో సహా అతని పైకి దండెత్తడం మొదలుపెట్టారు. పట్టిసం, పరిఘ, సోలం, గద మొదలైనటువంటి ఆయుధాలతో ప్రయోగించడం మొదలుపెట్టారు. అగ్నితో సమానమైనటువంటి ప్రజ్వరిల్లేటువంటి అర్ధచంద్రాకారమైనటువంటి వాటితో బాణాలు, సూర్యునితో సమానంగా ప్రకాశింపచేసేటువంటి చక్రాయుధాలు గరుత్మంతుని మీద ప్రయోగించడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ అనేకమైనటువంటి ఆయుధాలు గరుత్మంతుని మీద ప్రయోగిస్తూ యుద్ధం చేస్తున్నారు దేవతలందరూ కూడా. వారందరూ కలిసి పోరాడుతున్నా ఒక్క గరుత్మంతుడే ఇటు పక్కన, ఎవ్వడూ లేరు. ఆయనకి ఏమాత్రం చెరించడం లేదు, భయపడటం లేదు, గడగడ గడగడ వణికిపోవటం లేదు గరుత్మంతుడు. పరాక్రమవంతుడైనటువంటి వినతాసుతుడు ఆకాశాన్నుంటే తన రెక్కలతో రొమ్ములతో వాళ్ళని ఛేదిస్తూ ఉన్నాడు. గరుడుని చేత పీడింపబడినటువంటి దేవతలందరూ చల్లాచెదురై పరిగెత్తడం మొదలుపెట్టారు. గరుత్మంతుని దెబ్బకు, ఆ ముక్కుల దెబ్బకి కాళ్ళి చీలుస్తున్నాడనమాట గోళ్లతో. రక్తం కార్చుకుంటూ అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు. గరుడుని దెబ్బలకు తాళలేక గంధర్వులు, సాధ్వులు తూర్పు దిక్కుగా పరిగెత్తడం మొదలుపెట్టారు. కొందరు తూర్పు దిక్కుగా. ఇక వరుణుడు దక్షిణ దిక్కుకు పారిపోవడం మొదలుపెట్టాడు. ఈ రుద్రులు కూడా దక్షిణ దిక్కుకు పారిపోవడం మొదలుపెట్టారు. ఆదిత్యులు కొందరున్నారు, వీళ్ళు పడమటి దిక్కుకు పరిగెత్తడం మొదలుపెట్టారు. అశ్విని దేవతలు ఉత్తర దిక్కుకు పారిపోవడం మొదలుపెట్టారు. పరాక్రమవంతునికి ధాటికి భయపడుతూ మాటిమాటికి వెనుదిరిగి చూసుకుంటూ అమ్మో అమ్మో వచ్చాడేమో వచ్చాడేమో అనేటువంటి భయంతో గడగడ 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 పరిగెత్తుదో చల్లా చెదరై 4 దిక్కులకు పరిగెత్తడం మొదలుపెట్టారు. ఎవరికి దోస్తే వాళ్ళు. ఆ ఆకాశంలో అశ్వక్రందుడు, రేణుకుడు, తపనుడు, ఉలూకుడు, శశ్వసుడు, ప్రరుజుడు, పులీనుడు అనేటువంటి యక్షులతో ఆ గరుత్మంతుడు భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు. కానీ వారందరినీ తానొక్కడే, ఇంతమంది వీళ్ళందరూ దేవతలు ఉన్నారు, 3 మంది దేవతలు. వీళ్ళందరూ ఒకవైపున, గరుత్మంతుడు ఒక్కడు ఒకవైపున. వీళ్ళందరినీ గోళ్లతో, రెక్కలతో, ముక్కులతో ప్రళయకాల రుద్రుడుగా ఓడించడం మొదలుపెట్టాడు. గరుత్మంతుని యొక్క దెబ్బలకు రక్తము చిమ్ముతూ చల్లా చెదురై పరిగెత్తుతున్నారు దేవతా సమూహమంతా. ఇంతటి భయంకరమైనటువంటి యుద్ధంలో గరుత్మంతుడు విజయాన్ని సాధించబోతున్నాడు, అమృతాన్ని తేబోతున్నాడు. ఆ విశేషములన్నీ కూడా మనం రేపు చక్కగా విందాం. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి చరిత్రను వినినటువంటి మీకందరికీ అష్టైశ్వర్య భోగభాగ్యములతో ఆనంద పారవశ్యంతో తులతూగెదరుగాక. స్వస్తి.